హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మంచిగా ఉన్నా. ఈ రాకెట్ల పున్నానికి మీరు బయట స్వీట్ కొనుక్కొచ్చుకోకుండా ఇంట్లోనే ఇట్లా లడ్డు తయారు చేసుకోవాలి. దీనికోసం నేను 3 కప్పుల శనగపిండిని తీసుకున్నా. అందులో కొంచెం అంతా ఉప్పు వేసుకొని కలుపుకున్నా. తర్వాత నీళ్ళు పోసుకొని ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇట్లా జారుగా కలుపుకొని తర్వాత పొయ్యి మీద మూకుడు పెట్టుకొని అందులో నూనె పోసుకున్నా. ఆ నూనె వేడైనాక గరిటెతోని ఈ పిండిని ఇట్లా పోయాలి. పోసినాక అంతా మంచిగా కాల్చుకొని తీసుకొని ఒక డబ్బాలో వేసుకోవాలి. మనం కలుపుకున్న పిండి అంతా ఇట్లనే పోసుకోవాలి. బయట స్వీట్ షాప్లో కొనుక్కొచ్చుకోండి కంటే ఇట్లా ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది. ఇట్లా మొత్తం పోసుకోవాలి. గరిటెతోని పోసుకొని ఇట్లా కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. తర్వాత ఇట్లా ఒక కవర్లో పోసుకొని కూడా ఈ విధంగా పోసుకోవచ్చు. పాల ప్యాకెట్ లాంటి దాంట్లో నూనె ప్యాకెట్ దాంట్లో పోసుకొని ఈ విధంగా పోసుకున్నా కూడా బాగానే వస్తుంది. ఇట్లా కూడా ట్రై చేయాలి. మీకు అట్లా రాకపోతే ఇట్లా చేయండి. కానీ బోంద గరిటె అవసరం లేదు దీనికి. బోంద గంట లేకుండానే ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా అన్నీ కాల్చుకోవాలి. కాల్చుకున్నాక వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా పట్టుకోవద్దు, కొంచెం బరకగానే పట్టుకోవాలి. ఇగో ఇట్లా పట్టుకోవాలి. పట్టుకున్నాక ఇప్పుడు మనం పాకం పట్టుకోవాలి. ఆ పాకానికి 3 కప్పుల శనగపిండి తీసుకున్నాం కదా, దానికి నేను 2.5 కప్పుల చక్కెర వేసుకుంటాను. బాగా తీపి కావాలనుకుంటే 3 కప్పులు వేసుకోండి. ఇట్లా పాకం పట్టుకున్నాక ఇది కొద్దిగా ఇట్లా అంటుకుంటే సరిపోతుంది. అంటుకున్నట్టు అయినాక అప్పుడు మనం మొత్తం ఈ మిశ్రమాన్ని అందులో పోసుకొని కలుపుకోవాలి. పైన కొన్ని నేను కర్బూజా గింజలు వేసిన. తర్వాత ఇంట్లోనే నెయ్యి వేసుకోవాలి. తర్వాత యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకొని మూత పెట్టుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని కాసేపు ఉంచాలి. అట్లా ఒక 2 మినిట్స్ వరకు ఉంచాలి. చల్లారనివ్వాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉండల్లాగా చుట్టుకోవాలి. చిన్న చిన్న లడ్డూలు చేసుకోవాలి. ఇట్లా అంతే, ఈజీగా అయిపోతుంది. మీరు బయట షాప్లో కొనడం కంటే ఇట్లా ఇంట్లో ఈజీగా చేసుకోండి. ఈ రాఖీ పౌర్ణమికి ఈ లడ్డూలను ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.